టేస్టీగా, ఈజీగా, సింపుల్‌గా బోటి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా కుదిరింది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ స్టైల్‌లో. 1 కేజీ బోటిని క్లీన్‌గా కడిగేసుకొని తీసుకోవాలి. బోటిని నేనిప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్, ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి 3 నుంచి 3:30 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వరకి ఉప్పును వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు, కారం అయితే ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే బావుంటుంది. బోటికి కాబట్టి కారం ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. సో, ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అంతా కూడా పట్టే విధంగా కలిపేసుకొని ఇందులోకి ఒక కప్పెడు దాకా వాటర్‌ని పోసుకున్నాను. సో, మసాలాలైతే ఒక 10 లవంగాలు, 5-6 ఇలైచీలు, ఒక 2 చెక్కలు వేసుకున్నాను. అన్నీ కూడా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా కూడా తీసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ సింపుల్‌గా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దింపేసేటప్పుడు కోకోనట్ పౌడర్, కొత్తిమీర వేసుకుంటే చాలు.